వివాహిత ఆవిడ చేసినటువంటి ప్రేమాయణం, నడిపినటువంటి ప్రేమాయణం ఆవిడ ప్రాణాన్ని తీసేసింది. ఇప్పుడు ఇద్దరు ప్రియులు, ఒక అతనేమో పోలీసుల కస్టడీలో ఉన్నారు, ఇంకొక అతనేమో పరారీలో ఉన్నాడు. అసలు భర్త నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. కల్పన అనేటువంటి ఆవిడ కృష్ణా జిల్లా, ఆవిడ నాగరాజు అనేటువంటి అదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ క్రమంలో తిరువూరులో ఆవిడ ఒక షోరూంలో పనిచేస్తుంది. ఆ సందర్భంగా విజయభాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తితోటి పరిచయం ఏర్పడి అతనితోటి సహజీవనం చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆవిడ మదర్లో ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీలో చేరింది. ఆ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో చెన్నారావు అనేటువంటి ఇంకొక వ్యక్తితోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయభాస్కరు, చెన్నారావు ఇద్దరు గొడవ పడుతూ వస్తూ ఉన్నారు. ఈ గొడవ కాస్త శనివారం రోజు క్లైమాక్స్కి చేరింది. ఏంటి క్లైమాక్స్కి చేరింది అని అంటే, ఈ విషయం గురించి మాట్లాడదాం, కల్పన గురించి మాట్లాడదాం, నువ్వు రామని చెప్పి విజయభాస్కర్కి ఫోన్ చేశాడు. విజయభాస్కరు పలాని చోటుకి మీరు రండి అని చెప్పి లొకేషన్ పంపించారు విజయభాస్కర్కి చెన్నారావు. అప్పటికే చెన్నారావు మోటార్ బైక్ మీద కల్పనని తీసుకెళ్ళి ఒక వెంచర్లోకి వెళ్ళాడు. వెళ్ళి లొకేషన్ పంపించాడు విజయభాస్కర్కి. విజయభాస్కర్ వచ్చే లోపల వీళ్ళిద్దరు గొడవ పడ్డారు.